అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా రాక్షసుడు 13వ భాగం. రచయిత జంపాని శివగారు. విక్రమ్ వాళ్ళు ఇంటికి వెళ్తూ ఉండగా కిరణ్, అవును ఇంతకీ పోలీసులకి మ్యాటర్ ఎలా లీక్ అయ్యిందని విక్రమ్ అంటుంటే, అది నాకు తెలియదురా అని కిరణ్ చెప్తాడు. ఓకే, దాని గురించి వదిలే, మన ఐడెంటిటీ ఎవరికి తెలియదు కాబట్టి వాళ్ళు మనల్ని ఏమీ చేయలేరని విక్రమ్ అనుకుంటాడు. విక్రమ్కి ఏదో గుర్తుకొచ్చి, అవునరా నిన్నొకటి అడగాలని అప్పటి వరకు ఉన్న కోపాన్నంతా తగ్గించుకొని కిరణ్తో మాట్లాడతాడు. కిరణ్ కూడా ఆశ్చర్యంగా, ఏమైందిరా, నువ్వు నన్ను అడిగేదేంటి, ఎప్పుడు ఆర్డర్ వేస్తావు కదా అని కిరణ్ అంటాడు. వేరే ఏ విషయమైనా నేను నీకు ఆర్డర్ వేస్తానురా, కానీ ఇది నా చెల్లెలి విషయం అని విక్రమ్ అంటుంటే కిరణ్కి ఏం అర్థం కాక, మీ చెల్లెలి విషయం ఏంట్రా అంటే, నిత్య గురించా, నిత్యకి ఏమైంది, తను బాగానే ఉంది కదా అని కిరణ్ అంటాడు. తను బాగానే ఉందిరా, కాకపోతే ఇక్కడ నుంచి యూఎస్ వెళ్ళిపోతానంటుంది, అక్కడే చదువుకుంటానని చెప్తోంది. నేను అడిగితే తను నాకేమీ సమాధానం చెప్పడం లేదురా, నేను ఇక్కడ చదవను, నేను ఇక్కడ ఉండనని మాత్రమే చెప్తోందని విక్రమ్ అంటుంటే కిరణ్ మనసులో, అంటే ఇది నాకు దూరంగా ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఇక్కడ నుంచే వెళ్ళిపోతుందా, అది దూరంగా వెళ్ళిపోతే నేను ఎలా బ్రతకాలి, దాన్ని నేను ఎంత ప్రేమించాను అని అనుకుంటూ ఉంటాడు తన మనసులో. కిరణ్ ఏదో ఆలోచిస్తూ ఉండడంతో విక్రమ్ కిరణ్ని కదిలించి, ఏమైందిరా, నువ్వు తనని ఏమైనా అన్నావా అని విక్రమ్ కిరణ్ని అడుగుతాడు. లేదురా, నేను తనతో ఏం మాట్లాడలేదు అని విక్రమ్కి చెప్పి రేపు మార్నింగ్ ఎలాగైనా నిత్యని కలవాలని నిర్ణయించుకుంటాడు. ఇంతకీ ఎప్పుడు వెళ్తోందని కిరణ్ అంటుంటే విక్రమ్ ఆశ్చర్యంగా కిరణ్ వంక చూసి, అదేంట్రా, తను వెళ్తోందంటే నీకు ఇంత కూడా బాధ లేదా అని విక్రమ్ అంటాడు. లేదు, నేను తనతో ఒకసారి మాట్లాడాలని కిరణ్ అంటుంటే, సరే తను రేపు మార్నింగ్ ఫ్లైట్కే వెళ్తుందని చెప్తాడు. అదేంటి, తను అలా వెళ్తానంటే నువ్వు ఆపలేదా అని కిరణ్ అంటుంటే, నేను రేపు చెప్తానన్నాను కానీ తను ఇక్కడ ఉండటం సేఫ్ కాదని నేను పంపించేద్దాం అనుకుంటున్నా, రేపు మార్నింగ్ 9కి ఫ్లైట్ టైం అని చెప్తాడు కిరణ్ కోపంగా. అదేంట్రా, నాకు చెప్పకుండా నువ్వు డెసిషన్ తీసుకోవడం ఎప్పటి నుంచి నేర్చుకున్నావని కిరణ్ అంటుంటే, నీకు చెప్పేదేంట్రా, నీకు నిత్య అంటే ఇష్టం లేదని చెప్పావు కదా అని విక్రమ్ అంటాడు. కిరణ్ విక్రమ్ వంక కోపంగా చూస్తూ, అలా నీకెప్పుడు చెప్పానురా, ఇంకోసారి అలా చెయ్యకు, నేను అర్జెంటుగా నిత్యతో మాట్లాడాలి అని కిరణ్ విక్రమ్తో అంటూ ఉంటే, లేదు, నువ్వు తనని కలవడం నాకు ఇష్టం లేదు అని విక్రమ్ చెప్తాడు. పోరా, ఈ విషయంలో మాత్రం నేను నీ మాటని అస్సలు వినను, నేను నిత్యతో మాట్లాడే తీరుతాను అని అంటూ కిరణ్ అంటుంటే, సరే నువ్వు మాట్లాడు, నిత్య నా మాట కాదని నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటుందో నేను కూడా చూస్తానని విక్రమ్ అంటుంటే కిరణ్కి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. విక్రమ్ కిరణ్ వంక చూస్తూ, సరేరా, నా మాట కాదని తను నిత్య నేను ఎలా పెళ్లి చేసుకుంటుందో చూస్తా అని అనేసరికి విక్రమ్ ఆశ్చర్యం వంక చూస్తూ, ఏంట్రా అలా అంటావు, అంటే నిత్యని నా నుంచి నువ్వు దూరం చేస్తావని కిరణ్ అంటాడు. నేను నీ నుంచి నిత్యని ఎందుకు దూరం చేయాలనుకుంటాను, నువ్వే తనని దూరం చేసుకున్నావని విక్రమ్ చెప్తాడు. కిరణ్, అదేం లేదురా, నిత్య అంటే నాకు ఇష్టమే, కానీ మనం చేసే దానివల్ల తనకేమైనా ప్రమాదమేమో, మాఫియా డీలింగ్స్ ఈ మధ్య ఎక్కువగా పెరిగిపోయాయి కదరా అని కిరణ్ ఏదో చెప్తూ ఉండగా విక్రమ్ ఆపు అన్నట్టు చేయి చూపిస్తాడు. విక్రమ్ కిరణ్ వంక కోపంగా చూస్తూ, అలాంటి వాళ్ళని మనం చంపడానికి కదరా మనం ఈ వృత్తి ఎంచుకుంది, అలాంటిది మన వాళ్ళకి ఏదైనా అవుతుందంటే మనం ఎందుకు ఊరుకుంటాం, ఒక్కసారైనా ఆలోచించావా, నేను సంధ్యని పెళ్లి చేసుకోవడానికి కారణం కూడా అదే, తను నా ప్రాణం, తను లేకుండా నేను నిమిషం కూడా ఉండలేను, నీకు నిత్య అంటే ఇష్టం ఉంటే తనని యూఎస్ వెళ్లకుండా ఆపు, నేను మీ పెళ్ళికి మీ ఇంట్లో మాట్లాడతాను, ఆంటీ వాళ్లకు కూడా నిత్య అంటే చాలా ఇష్టం కాబట్టి మీ పెళ్ళికి ఎవరు కూడా అడ్డు చెప్పరు, కానీ నీకు ఇష్టం లేకపోతే వదిలేయి, నిత్యని యూఎస్కి పంపించేస్తానని విక్రమ్ చెప్పేసి ఇల్లు రావడంతో కార్ దిగేసి లోపలికి వెళ్ళిపోతాడు. కిరణ్ ఆలోచిస్తూ, ఇప్పుడు నిత్యతో నేను ఏం మాట్లాడాలి, తను నా మాట వింటుందా, నేను తనను ప్రేమిస్తున్నాను కానీ దానికి అది చెప్పినా అర్థం కాదు, అనవసరంగా దాని ముందు ఫోన్ మాట్లాడానని అనుకుంటూ ఏదో ఒక నిర్ణయానికి వచ్చిన వాళ్ళలాగా కార్ దిగి నిత్య రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ కొడతాడు. నిత్య విక్రమ్ వాళ్ళ ఇంటికి రాకముందే ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోతుంది. నిద్ర మత్తులో ఉన్న నిత్యకి ఎవరో తలుపు కొడుతున్నట్టుగా అనిపించి ఎవరు ఈ టైంలో అని టైం చూస్తుంది. టైం అప్పటికే అర్ధరాత్రి 2 గంటలు కావడంతో ఎవరు ఈ టైంలో వెళ్ళి తలుపు తీస్తుంది. ఎదురుగా కిరణ్ని చూసి ఆశ్చర్యపోయిన అది బయటకు కనిపించకుండా, ఏంటి ఈ టైంలో వచ్చావు, అయినా నా రూమ్ డోర్ ఎందుకు కొడుతున్నావు నువ్వు అని అడుగుతుంది. కిరణ్ కోపంగా నిత్యని రూమ్లోకి నెట్టి ఆ రూమ్ డోర్ని క్లోజ్ చేసి, ఏంటి చాలా ఎక్కువ చేస్తున్నావు, యూఎస్ వెళ్ళాలని అనుకుంటున్నావంట, నన్ను అడిగే పర్మిషన్ లేదా నీకు, నాకు చెప్పకుండా అలా నన్ను వదిలి నువ్వు వెళ్ళడానికి నీకు ఎంత ధైర్యమే అని కిరణ్ నిత్యతో మాట్లాడుతూ ఉంటాడు. నిత్య కోపంగా కిరణ్ వంకే చూస్తూ, నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకు, నేను ఏమైపోతే నీకెందుకు, అసలు నువ్వు ఎవరు, నన్ను ఈ ప్రశ్నలన్నీ వేయటానికి,
నా గురించి అడిగే రైట్ నీకు ఏముందని నిత్య కూడా అంతే కోపంగా అంటుంది. కిరణ్ కోపంగా నిత్య చేయి పట్టుకొని విసురుగా తన మీదకి లాగుతాడు. కిరణ్ అలా చేస్తాడని ఊహించని నిత్య వేగంగా వెళ్ళి కిరణ్ ఎద మీద వాలుతుంది. నిత్యకి ఏం జరిగిందో కూడా అర్థం కాక అలాగే ఉండిపోతుంది. కొంచెం సేపటికి నిత్య తేరుకొని కిరణ్ని విసురుగా నెట్టి, ఏంటే నాతో ఇలా బిహేవ్ చేస్తున్నావు, దూరంగా ఉండు అని నిత్య అంటుంటే, నేను దూరంగా ఉండేదేంటి, నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి ఇన్ని మాటలు చెప్పి నన్ను వదిలేసి నువ్వు వెళ్ళిపోతావా, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేనేమవ్వాలి అని కిరణ్ అంటాడు. నువ్వేమైతే నాకేంటి, నువ్వు ఎలా పోతే నాకేంటి, అసలు నువ్వు నాతో మాట్లాడుతున్నావు ఎందుకు, ఎవరు నువ్వు, పోయి ఇక్కడి నుంచి ఫస్ట్ అని నిత్య కోపంగా అంటుంది. కిరణ్ ఆశ్చర్యంగా నిత్య వంకే చూస్తూ, ఏంటే అంత మాట అంటున్నావు, నేనెవరో తెలీదా నీకు, నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నావు కదా అని అంటాడు. అయితే నువ్వు జస్ట్ మా అన్నయ్య ఫ్రెండ్వి మాత్రమే, నువ్వేం నాకు ఫ్రెండ్వి కాదు, నేను నిన్ను ప్రేమించట్లేదని నిత్య యాటిట్యూడ్గా చెప్తుంది. నిత్య యాటిట్యూడ్ నచ్చని కిరణ్ కోపంగా నిత్య వంక చూస్తూ, ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు, నాకు కోపం వస్తే ఏం చేస్తానో కూడా నాకు తెలియదు అని కిరణ్ అంటుంటాడు. నిత్య కిరణ్ వంక కోపంగా చూస్తూ, ఏం చేస్తావో చెప్పు, ఏం చేస్తావు, ఏదో చేస్తాడంట, ఏదో చేస్తాడు అని నిత్య మాట్లాడుతూ ఉండగానే కిరణ్ నిత్యం దగ్గరికి లాక్కొని, నేనేం చేస్తానో చూడు అని నిత్య పెదవులను అందుకుంటాడు. కిరణ్ అలా చేయడంతో బిగుసుకుపోయిన నిత్య ఏం చేయాలో అర్థం కాక కొన్ని నిమిషాలకి ఏం జరిగిందో అని అర్థం చేసుకొని కిరణ్ని నెట్టేస్తుంది. నిత్య ఎంత నెడుతున్నా కిరణ్ ఇంచు కూడా కదలకుండా నిత్యని ఇంకా దగ్గరికి లాక్కుంటాడు. నిత్య ఇంకా సహనం కోల్పోతుంది. కోపంగా కిరణ్ని తన బలాన్నంతా ఉపయోగించి ఒక్క నెట్టు నెడుతుంది. కిరణ్ నిత్యని వదిలి కొంచెం దూరం జరుగుతాడు. నిత్య కోపంగా కిరణ్ చెంప మీద చాచి పెట్టి కొడుతుంది. నిత్య కొట్టిన ఫోర్స్కి కిరణ్ బుగ్గ బూరెలా ఉప్పుతుంది. అయినా ఏమాత్రం ఆలోచించకుండా నిత్య ఇంకో బుగ్గ కూడా బూరి చేసి వదిలేస్తుంది. కిరణ్ మాత్రం ఏడుపు మొహం పెట్టుకుని నిత్య వంక అలాగే చూస్తూ ఉంటాడు. నిత్య కోపంగా కిరణ్కి వేలు చూపిస్తూ, ఇంకోసారి నన్ను టచ్ చేయాలని కానీ, నన్ను ముద్దు పెట్టుకోవాలని కానీ చూస్తున్నా, నాతో మాట్లాడడానికి కానీ నా జోలికి వచ్చావో నేనేం చేస్తానో కూడా నాకే తెలియదు, గెట్అవుట్ అని పెద్దగా అరుస్తుంది నిత్య. పాపం కిరణ్ మాత్రం నిత్య మాటలన్నీ వింటూ రెండు బుగ్గలకి రెండు చేతుల్ని అడ్డు పెట్టుకొని అలాగే నిత్య వంకే చూస్తూ, ఎందుకే నువ్వు నన్ను కొట్టావు అని చిన్నపిల్లాళ్ళ అడుగుతాడు కిరణ్ నిత్యకి. కిరణ్ అలా అడుగుతూ ఉంటే కోపంలో కూడా నవ్వు వచ్చింది. కానీ అది పైకి కనిపించకుండా లోపలే తెగ నవ్వేస్తోంది. బయటికి మాత్రం కోపంగా, ఫస్ట్ ఇక్కడ నుంచి నేను వెళ్ళమన్నానా అని పెద్దగా అరుస్తుంది. కిరణ్ కోపంగా, ఆపవే రాక్షసి, ఇంకా అరవకు, వెళ్తున్నాలే ఇక్కడి నుంచి, ప్రేమ ప్రేమ అని వెంటపడి తీరా నేను ప్రేమించాక నన్ను వదిలేసిపోతుంది దెయ్యం అని తిట్టుకుంటూ నిత్య రూమ్లో నుండి బయటకు వెళ్తూ కిరణ్ ఇలా అనుకుంటాడు, ఏంట్రా కిరణ్, నీ జీవితం ఎంతోమంది అబ్బాయిల్ని కుక్కిన కొట్టినట్టు కొట్టావు, తీరా దీని చేతిలో దెబ్బలు తిని వెళ్తున్నావు, అయినా ఇంత స్ట్రాంగ్గా కొట్టిందేంట్రా ఇది, ఏం తింటోంది అని అనుకుంటూ నిత్య రూమ్ డోర్ దాటి హాల్లోకి వెళ్తాడు. హాల్లో ఎవరూ లేకపోవడంతో, అయినా ఈ టైం ఎవరుంటారులే, ఇప్పటికే చాలా టైం అవుతుంది కదా, ఇంటికి వెళ్తే బెటర్ అనుకుని వెళ్తూ ఉండగా గిరిధర్ గారు రూమ్లో నుంచి వాటర్ కోసం వస్తారు. అంకుల్ ఈ టైంలో బయటకు వచ్చారు, పలకరించి వెళ్దామా అని అనుకుని గిరిధర్ గారు కిచెన్లోకి వెళ్ళడంతో ఆయన వెనకే వెళ్తాడు. గిరిధర్ గారికి ఆ టైంలో కిరణ్ అక్కడ ఉన్నాడని తెలియదు. కనీసం కిరణ్ కూడా ఆయనతో మాట్లాడు, దగ్గరికి వెళ్ళి పలకరిద్దాము అని అనుకుని గిరిధర్ గారు నిద్ర మత్తులో ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి వాటర్ బాటిల్ తీసుకొని కొంచెం తాగి వెనక్కి తిరుగుతాడు. అప్పుడే తన వెనక అదే టైంలో కిరణ్ కూడా వచ్చి అక్కడ ఉండడంతో లైట్స్ అన్నీ కూడా ఆఫ్లో ఉండగా ఎవరో దొంగ వచ్చినట్టున్నాడు అని గిరిధర్ గారు అనుకుని దొంగ దొంగ అని గిరిధర్ గారు పెద్దగా అరుస్తూ ఉంటే అలా ఆయన అరవడంతో దొంగ వచ్చాడు, ఎక్కడ ఎక్కడ దొంగ అని కిరణ్ కూడా అరుస్తాడు. నిత్య గిరిధర్ గారు అరుపులు విని రూమ్లో నుంచి బయటకు వచ్చి కిచెన్ దగ్గరికి పరిగెడుతుంది. పైన విక్రమ్ రూమ్లో కూడా గిరిధర్ గారు అరుపులు వినిపిస్తాయి. విక్రమ్ సంధ్య ఏదో గొడవ పడుతూ ఉంటారు. ఆ గొడవ ఏంటో నేను తర్వాత మీకు చెప్తాను, ప్రజెంట్ కిరణ్ పరిస్థితి ఏంటో చూద్దాం. గిరిధర్ గారు కంగారుగా, ఇంకెవరైనా రండి, విక్రమ్ నిత్య మన ఇంట్లో దొంగలు పుచ్చారు, తొందరగా రండి అని గిరిధర్ గారు అరుస్తూ ఉంటారు. కిరణ్ కూడా గిరిధర్ లాగే దొంగోడు వచ్చాడు, తొందరగా రండని అరుస్తాడు. విక్రమ్ తన గన్ తీసుకొని రూమ్లో నుంచి బయటకి రాబోతూ ఉండగా సంధ్య విక్రమ్ దగ్గర గన్ చూసి, అమ్మో నీ దగ్గర గన్ కూడా ఉందా, గన్ తోటి నన్ను ఏమైనా చేస్తావా, నన్ను చంపేస్తావా అని సంధ్య అంటుంది. విక్రమ్ కోపంగా సంధ్య వంక చూసి, నాకు నిన్ను చంపడం తప్ప వేరే పని లేదని అనుకుంటున్నావా, ఎప్పుడు చూడు నన్ను చంపొద్దు, నన్నేం చెయ్యొద్దు అని అంటూ ఉంటావు, నాకు నిన్ను చంపడం లేకపోతే నిన్ను నేను ఏదన్నా చేయడమేనా నాకు పని అని విక్రమ్ అసహనంగా ఆమెను చూస్తూ, సరే ముందు కిందకి పద, ఒక్కదానివే ఉంటే
మళ్ళీ భయపడతావు, నా మీద గొడవ తర్వాత పడదు గాని అని అంటూ విక్రమ్ సంధ్యని కూడా తన చెయ్యి పట్టుకుని కిందకి తీసుకుని వెళ్తాడు. విక్రమ్ సంధ్య రూమ్లో నుంచి ఫాస్ట్గా కిచెన్లోకి వస్తారు. అక్కడ ఉన్న దృశ్యాన్ని చూసి ఆశ్చర్యంగా అలాగే నిలబడిపోతారు. గిరిధర్ గారు దొంగ నరవడంతో రూమ్లో నుంచే వస్తూ తను ఒక దుప్పటి తీసుకుని ఫాస్ట్గా కిచెన్ రూమ్లోకి పరిగెడుతుంది. నిత్య కిచెన్లోకి బాబాయ్ దొంగ ఎక్కడా అని అడుగుతుంది. వచ్చి గిరిధర్ గారు పక్కనే ఉన్న కిరణ్ని చూపిస్తారు. కిరణ్ ఏదో మాట్లాడబోయేంతలో అక్కడ ఉన్నది పాపం కిరణ్ అని తెలుసుకోలేని నిత్య దుప్పటి కప్పి కిరణ్కి ముసుగు వేసి మరి అక్కడ కిచెన్ రూమ్లో ఉన్న రోకల బండ తీసుకొని కిరణ్ని చచ్చినట్టుగా తుక్కుగా కింద కొడుతుంది. కిరణ్ మాత్రం నన్ను కొట్టకండి, మీకు దండం పెడతాను ప్లీజ్, నేను కిరణ్ అని చెప్తూ ఉంటాడు. కానీ నిత్య మాత్రం అవేమీ వినిపించుకోకుండా నీకెంత ధైర్యం ఉంటే మా ఇంట్లోకే దొంగతనంగా వస్తావు నువ్వు, అయినా ఈ సెక్యూరిటీ ఏం చేస్తోంది, నిన్ను ఎలా వదిలేసింది అని ఆపకుండా కిరణ్ ఇష్టం వచ్చినట్టుగా కొడుతూనే ఉంటుంది. నిత్య దెబ్బలకి కిరణ్ స్పృహ కోల్పోతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన సంధ్య విక్రమ్ నిత్య అలా కొట్టడం చూసి ఏ నిత్య ఆగు అని అంటూ విక్రమ్ పెద్దగా అరుస్తాడు. విక్రమ్ మాటలకి కొట్టడం ఆపేసి నిత్య సైలెంట్ అయిపోతుంది పక్కన నిలబడుతూ. విక్రమ్ ఏమైంది, ఎందుకు అతన్ని కొడుతున్నారు మీరు, ఎవరతను అని అంటూ ఉంటే గిరిధర్ గారు వీడు దొంగరా, నా వెనకాలే వచ్చాడు, నేను వీడిని చూశానని అంటాడు. అసలు లైట్ వేయకుండా వాడు దొంగని మీరు ఎలా అనుకుంటారు బాబాయ్ అని కిచెన్ రూమ్లోకి వెళ్ళి లైట్ వేస్తాడు. అప్పటికే దెబ్బలతో తన మీద ముసుగు ఉండడంతో విక్రమ్ వెళ్ళి కిరణ్ మీద ఉన్న దుప్పటి తీస్తాడు. కిరణ్ నిత్య దెబ్బలకి ఎప్పుడో స్పృహ కోల్పోయి ఉంటాడు. విక్రమ్ ఆశ్చర్యంగా నిత్య వంకే చూస్తూ ఒక్కసారి నా లైట్ వేసి చూడాలని అనిపించలేదా నీకు నిత్య, వాడెవరో చూసావా అని విక్రమ్ అడుగుతాడు. లేదన్నయ్య, బాబాయ్ దొంగ అనడంతో నేను వాడిని చూడకుండానే ముసుగు వేశాను, ఇంతకీ ఎవడన్నయ్య వాడు అని నిత్య అంటుంది. వాడు మన కిరణ్ నిత్య అని విక్రమ్ అంటాడు. అదేంటి వీడు వెళ్ళిపోయాడుగా, అంటే వీడు వెళ్లకుండా బాబాయ్ వెనకాల వచ్చాడా అని ఆశ్చర్యంగా నోరు తెరుస్తుంది. విక్రమ్ నిత్య వంక గిరిధర్ గారి వంక ఒకసారి చూసి కిరణ్ దగ్గరికి వెళ్ళి లేపుతాడు. అయినా కూడా కిరణ్ కదలకపోవడంతో గిరిధర్ గారి చేతిలో ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని కిరణ్ మొహం మీదే కొడతాడు. కిరణ్ పెద్దగా అరుస్తూ అమ్మో వర్షం పడుతోంది, ప్లీజ్ నన్ను కాపాడండి, ప్లీజ్ నన్ను కొట్టకండి అని అరుస్తూ ఉంటాడు కిరణ్. విక్రమ్ కిరణ్ ఇంకా ఆపుతావా నీ నటన అని అరుస్తాడు. విక్రమ్ మాటలకి తేరుకున్న కిరణ్ నన్ను దొంగ అని తుక్కు కింద కొట్టేశారా, ఎవర్రా నన్ను ఇంతగా కొట్టింది అని అడుగుతాడు కిరణ్ అలా మాట్లాడేటప్పుడే అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది రూమ్లోకి నిత్య. విక్రమ్ కిరణ్ వంక చూసి సిగ్గులేదరా, ఆడపిల్ల చేతిలో దెబ్బలు తింటానికి అని అంటాడు. అంటే అని కిరణ్ ఆశ్చర్యంగా నోరు తెరవడంతో నిన్ను కొట్టింది ఎవరో కాదు నిత్య అని విక్రమ్ చెప్తాడు. విక్రమ్ మాటలకి కిరణ్ చుట్టూ చూస్తాడు. కానీ నిత్య ఎక్కడ కనిపించకపోవడంతో నిత్య ఇక్కడ లేదు కదరా అని కిరణ్ అంటాడు. నీ మట్టి బుర్రకి ఎప్పుడు ఏది అర్థమైందని విక్రమ్ కిరణ్ ఫోర్ హెడ్ మీద తట్టి పో వెళ్ళి అక్కడ ఉన్న రూమ్లో రెస్ట్ తీసుకో, రేపు మార్నింగ్ వెళ్దు కానీ ఇంటికి అని చెప్పేసి పద అని సంధ్యను తీసుకొని రూమ్లోకి వెళ్తాడు. కిరణ్ నిదానంగా పైకి లెగుస్తూ అవును అంకుల్, మీరు వాటర్ కోసం వచ్చారు, నేను మిమ్మల్ని పలకరిద్దామని మీ దగ్గరికి వచ్చాను, మీరెందుకు దొంగ నడిచారని అడుగుతాడు. పాపం కిరణ్ బాబుకి ఇంకా అర్థం కాలేదు. గిరిధర్ గారు దొంగ అని అనుకుంది కిరణ్ని అని. గిరిధర్ గారికి కిరణ్ ఎక్స్ప్రెషన్కి నవ్వాలో ఏడవాలో అర్థం కాక నేను వేరే ఎవరినో చూసి దొంగ అనుకున్నాను, కానీ ఆ ప్లేస్లోకి నువ్వు వచ్చావు, నువ్వే దొంగ అని అనుకుని నిత్య నిన్ను కొట్టింది అని గిరిధర్ గారు చెప్తారు. కిరణ్ నిజమా అంకుల్, ఇదేనా జరిగింది అని. అంతకు మించి ఇంకేం జరగలేదు కదా, కానీ నాకెందుకో మీరు నన్ను చూసే దొంగ అని అరిచారని అనిపిస్తోంది అంకుల్ అని ఇన్నోసెంట్గా చెప్తాడు కిరణ్ మాటలకి నవ్వొస్తున్నా ఆపుకుంటూ సరే బాబు నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్తాను, నువ్వు రూమ్లోకి వెళ్ళని చెప్పేసి ఆయన రూమ్లోకి వెళ్ళిపోతారు. కిరణ్ మాటలని నిత్య తన రూమ్ డోర్ దగ్గర నుంచి వింటూ పెద్దగా నవ్వేస్తుంది. నిత్య నువ్వేనా కిరణ్, నువ్వు దొంగ అనుకుని కొట్టినట్టు లేదే, నీ కోపం అంతా తీరటట్టే నా మీద పగతోటే కొట్టావు కదా అని మనసులోనే అనుకుంటూ పైకి మాత్రం ఏమీ అనకుండా నిత్య వంక చూసి సైలెంట్గా రూమ్లోకి వెళ్ళి డోర్ వేసి చచ్చాన్ర దేవుడా అని పెద్దగా అరుస్తాడు. పాపం కిరణ్ అరుపులు నా నిత్యకి కొంచెం జాలిగా అనిపించినా వీడికి ఇది జరగాల్సిందేలే, నన్ను ఎంతగా ఏడిపించాడు, వీడికి ఇప్పుడు తిక్క కుదిరిందని మనసులో అనుకుని అయినా చాలా బాగా కొట్టేశానని అనుకుని బాధపడుతూ అలాగే ఆలోచిస్తూ కూర్చుంటుంది. మనం విక్రమ్ వాళ్ళ దగ్గరికి వెళ్దామా. రూమ్లోకి వెళ్ళిన సంధ్య విక్రమ్ వంక గుర్రుగా చూస్తూ నించుంటుంది. విక్రమ్ సంధ్య వంక చూసి ఎందుకు ఇప్పుడు నా వంక అలా చూస్తున్నావు, ఇప్పుడు ఏం జరిగిందని విక్రమ్ అంటాడు. ఏం జరిగిందా, అసలు మీరు రూమ్లోకి వచ్చారు, వచ్చిన వాళ్ళు మీ పాటికి మీరు ఫ్రెష్ అవ్వాలి కదా, నా దగ్గరికి ఎందుకు కూర్చున్నారు అని సంధ్య అంటుంది. ఏయ్ నోరు ముయ్, నేనేదో నువ్వు నిద్రపోతూ ముద్దుగా కనిపించావని నీ దగ్గరికి వచ్చా, దానికే నువ్వు ఇంత సీన్ చేస్తావని నాకేం తెలుసు అని అంటూ అసహనంగా సంధ్యని చూస్తూ విక్రమ్ వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు.
కథ ఇంకా ఉంది. మరి నిత్య ప్రేమించన్నాళ్ళు కిరణ్ తన ప్రేమని యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడు నిత్య వద్దంటుంటే కిరణ్ తన వెంట పడుతున్నాడు. మరి నిత్య కిరణ్లు పెళ్లి చేసుకొని ఒక్కటవుతారా లేక దూరం అవుతారా? మరి ఇంకో పక్క విక్రమ్ సంధ్యల మధ్య అపార్థాలు తొలగిపోతాయా? అసలు విక్రమ్ కిరణ్లు చేసే జాబ్ ఏంటి? మీరేమనుకుంటున్నారో గెస్ చేసి తప్పకుండా కమెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.